హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. సో, ఈరోజు చాలా రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. హైపర్ యాక్టివిటీ గురించి. సో, దీని గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో, ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజెస్ చేస్తున్నారు. హైపర్ యాక్టివ్ గురించి ఒక క్లియర్ వీడియో చేయండి అని. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో అయితే ఉంది. బట్ అది స్టార్టింగ్‌లో చేసింది కదా! అంత రీచ్ లేనట్టుంది. బట్ అప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌కి, ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌కి కంప్లీట్ డిఫరెన్స్ చాలా ఉందన్నమాట. సో, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు కంప్లీట్‌గా హైపర్ యాక్టివిటీ మీద అంటే ఏడీహెచ్‌డీ మీద కంప్లీట్ అవగాహన అయితే వచ్చేస్తుంది. సో, ఈ ఒక్క వీడియోని మీరు బేస్ చేసుకొని మీ కిడ్స్ ఏ లెవెల్‌లో ఉన్నారో దానికి తగినది థెరపీనా లేదంటే మెడికేషనా అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వీడియో ఎండింగ్‌లో నేను ఒక 3-4 చాలా చాలా ఇంపార్టెంట్ ఆహ్, టిప్స్ అయితే చెప్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. సో, ఛానెల్‌ని ఆహ్, అనలిటిక్స్‌లో చూస్తే 95% ఆఫ్ ద సబ్‌స్క్రైబర్స్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో, చాలా ఎఫర్ట్ ఉంటుంది ఒక్కొక్క వీడియో చేయడానికి. అండ్ మనది మోర్ ఓవర్ వ్లాగ్స్ కూడా కాదు. ఎలా అంటే అలా ఎడిట్ చేసి పెట్టడానికి. చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో కాబట్టి చాలా రిసర్చ్ కూడా చేయాల్సుంటుంది. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ క్యాండీ పడుకున్నప్పుడంటే ఆ 2, 3 అవర్స్‌లోనే నేను వీడియో చేసి ఎడిట్ చేయటం అయితే అవుతుంది. సో, అందుకని అందరూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఉంటుంది కదా! అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని పెట్టుకోండి. అప్పుడు నా వీడియో ఏదైనా రిలీజ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో, ఈ వీడియోలో అయితే మెయిన్‌గా నేను అసల ఏడీహెచ్‌డీ అంటే ఏంటి? పిల్లల్లో ఇది ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇది ఎందువల్ల వస్తుంది? అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అని కంప్లీట్ వీడియో అయితే నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను ఈ టాపిక్ గురించి. సో దట్ మీరింకా వేరే వీడియోస్, వేరే ఛానెల్స్ ఫాలో అవ్వాల్సిన పనుండదనమాట. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. సో, నేను నా బెస్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇవ్వబోతున్నానో అది కూడా వన్ ఆఫ్ ద టాప్ థెరపిస్ట్‌ని ఆహ్, ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకిస్తున్నాను. సో, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఓపికగా వినండి. కొంచెం లాంగ్‌గా ఉండొచ్చు వీడియో మేబీ. బట్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు మెయిన్‌గా ఏంటంటే వీళ్ళు చాలా ఓవర్ యాక్టివ్‌గా ఉంటారనమాట. అంటే నార్మల్ కిడ్స్‌తో కంపేర్ చేస్తే వీళ్ళల్లో యాక్టివ్‌నెస్ అనేది 2-3 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళలో ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం వీళ్ళలో ఫోకస్ గనక పెంచగలిగితే వాళ్ళకున్న టాలెంట్‌కి అంటే వాళ్ళకున్న యాక్టివ్‌నెస్‌కి వాళ్ళు చాలా చాలా బాగా నేర్చుకోగలుగుతారు. బట్ ఫోకస్ ఇక్కడ పెంచేదే మనకి చాలా చాలా టఫెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో, బేసికల్‌గా ఏడీహెచ్‌డీలో 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి ఇన్‌అటెంటివ్, సెకండ్‌దొచ్చేసి హైపర్ యాక్టివ్ అండ్ ఇంపల్సివ్, అండ్ థర్డ్‌దొచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బోత్ అన్నమాట. సో, అయితే ఫస్ట్ ఇన్‌అటెంటివ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో కిడ్స్ ఏంటంటే ఎక్కువగా ఫోకస్ ఉండదు వాళ్ళ దగ్గర. అంటే మీరు గమనిస్తూ ఉండొచ్చు. సమ్‌టైమ్స్ మనం వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ బాడీ నేచర్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ మనకి ఆహ్, ఎలా అనిపిస్తుందంటే అసలు వీళ్ళు నా మాట వినడం లేదేమో, అసలు నేను చెప్పేది వాళ్ళు వింటల్లేదేమో, వాళ్ళంతట వాళ్ళు ఒక వేరే ధ్యాసలో ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో, వీళ్ళలో చాలా చాలా తక్కువగా ఉంటదనమాట ఫోకస్. అంటే ఒక నిమిషం కన్నా కూడా ఎక్కువ సేపు ఒక దాని మీద కాన్స్టెంట్‌గా ఫోకస్ చేయలేరు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి చెప్తాను మీకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటి అంటే ఎళ్లి డ్యాడీని పిలుచుకొని రా అని మీరు చెప్పారనుకోండి. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు దారిలో ఇంకొకటేదన్నా చూస్తే వాళ్ళు ఈజీగా డైరెక్ట్ అయిపోతారనమాట. అంటే తను చెప్పిన పనిని మర్చిపోతారు. అక్కడికక్కడ మర్చిపోయి వాళ్ళు మళ్ళీ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో, వాళ్ళల్లో ఇది మనం ఎక్కువగా గమనించొచ్చు. సో, ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటది. అండ్ చాలా ఎక్కువగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఒక పనిని ఒక నిమిషం, 2 నిమిషాల కన్నా వాళ్ళు ఎక్కువగా చేయలేరు పిల్లలు. వాళ్ళు కంప్లీట్‌గా మర్చిపోతారు. నాకు మమ్మీ, డ్యాడీని పిలుచుకొని రమ్మని చెప్పింది కదా! అనే విషయం అనేది వాళ్ళకసల గుర్తుండదనమాట. సో, వీళ్ళకున్న డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్, ల్యాక్ ఆఫ్ ఫోకస్. సో, ఇవి 2 చాలా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో, అది ఒకటి మీరు ఐడెంటిఫై అయితే చేయగలుగుతారు.
వీళ్ళు ఎప్పుడు కూడా తనదే అని ఒక ప్రపంచంలో ఉంటూ ఉంటారు. అంటే ఈవెన్ స్కూల్లో ఉన్నప్పుడు కానీ, బయట మనం ఏదన్నా చెప్పినప్పుడు కానీ, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. మనం అంటూ ఉంటాం కదా! పగటి కలలు కంటున్నారనో, డే డ్రీమర్స్ అనో అలా అలా పిలుస్తూ ఉంటారనమాట వీళ్ళని. సో, తన ప్రపంచంలో తనే ఉంటారు. మనం చెప్పే మాటలు కూడా కొన్ని సార్లు వింటున్నారో లేదో అని మనకి అర్థం కూడా కాదనమాట. వాళ్ళ నేచర్, బాడీ ఆఫ్ నేచర్ గాని, బిహేవియర్ గాని చూస్తే. సో, అసలా ఈ ఏడీహెచ్‌డీ అని ఉంది కదా! దీన్ని డయాగ్నోస్ చేయడానికి కూడా ఒక ఏజ్ ఉందన్నమాట. అంటే ఆ ఏజ్ లోపల గనక మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దాన్ని త్రూ థెరపీస్ కానీ, లేదంటే త్రూ మెడికేషన్ కానీ మనం దాన్నైతే కంట్రోల్ చేసుకోవచ్చు. సో, అదేంటంటే 6 ఇయర్స్ లేదంటే 4-7 ఇయర్స్. సో, ఇంకా స్టడీస్ ఇంకా దాని మీద జరుగుతూ ఉన్నాయి. రీసెర్చ్‌లు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి తెలిసిన ఒక ఏజ్ స్పాన్ వాళ్ళిచ్చిందేంటంటే 3-6 ఇయర్స్ లేదా 4-7 ఇయర్స్ పిల్లల్లో మనం ఇది ఎక్కువగా గమనించొచ్చు. సో, ఆ స్టేజ్‌లో ఉన్న పిల్లలు మీకు ఉంటే గనక ఐ మీన్ లైక్ మీకేదైనా డౌట్ ఉంటే గనక వెంటనే నేను చెప్పిన వీడియో ఎండ్ వరకు చూడండి. సో, లాస్ట్‌లో మెడికేషన్ గురించి అంటే ఏ స్టేజ్‌లో ఉన్న పిల్లలకి మెడికేషన్ అవసరమా? లేదా? అనేది కూడా చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు థెరపీ తీసుకోవాలా? లేదంటే మెడికేషన్‌కి సైకియాట్రిస్ట్‌ని ప్రిఫర్ చేయాలా అనేది మీరైతే తెలుసుకోగలరు. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, ఇదే ఏజ్ అని మనం ఎందుకు చెప్తున్నామంటే, బేసికల్‌గా 3 ఇయర్స్ నుంచి కదా మనం స్కూల్‌కి పిల్లల్ని పంపించేది. సో, మనకి ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్ గురించి ఇంట్లో మనకి తెలిసినప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే, నార్మల్‌గా చిన్న పిల్లలు గొడవ చేస్తూనే ఉంటారులే అని పెద్దవాళ్ళు అలా చెప్తూ ఉంటారు. బట్ మనం స్కూల్‌లోకి వేసినప్పుడు మనకి దీని గురించి కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఎలా వస్తుంది అనంటే, ఈ ఏజ్ పిల్లల్ని స్కూలుకి పంపించినప్పుడు వీళ్ళేంటంటే అసల టీచర్ చెప్పే మాట వినరనమాట. అంటే చాలా కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి టీచర్స్ దగ్గర నుంచి. చెప్పిన మాట వినడం లేదు. అసలా ఏదో చెప్తున్నా కూడా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అన్ని పక్కన పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. తర్వాత వస్తువులన్నీ ఇసిరేయటం, లైన్‌లో నుంచోమంటే నుంచోకపోవడం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని కంప్లెయింట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా! స్కూల్ నుంచి. సో, ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్‌కి ఇలాంటి ఒక డౌట్ అయితే వస్తుందనమాట. వాళ్ళని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే చాలా డిస్ట్రాక్షన్‌లో ఉంటారు ఎప్పుడూ కూడా. అంటే ఒక దగ్గర కూర్చున్నారనుకోండి, వాళ్ళ పెన్సిల్స్ ఇసిరేయటం, వాళ్ళ మీదకి ఇసిరేయటం, వీళ్ళ మీదకి ఇసిరేయటము, అసల వేరే పిల్లల దగ్గర నుంచి లాక్కోవడము, ఇలా చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే టీచర్స్ కంప్లెయింట్ చేసినప్పుడు, "మేడం ఇంక మాకు కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు. మీరే ఎలా అయినా ఈ పిల్లల్ని డయాగ్నోస్ అయినా చేపించండి" అని ఎప్పుడైతే టీచర్స్ పేరెంట్స్‌కి చెప్తారో, అప్పుడు పేరెంట్స్‌కి ఒక నాలెడ్జ్ అయితే వస్తుందనమాట. సో, ఆహ్, కిడ్ ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు అనే నాలెడ్జ్ అప్పుడైతే వస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది పేరెంట్స్ అయితే దానికి సరిపడా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. సో, అదైతే ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేనెందుకు చెప్తున్నానంటే, మీకు ఈజీ అవుతుందని ఐడెంటిఫై చేయడానికి. ఎందుకంటే, మనం ఏడీహెచ్‌డీని ఈ టైంలో గనక మనం దాన్ని ఐడెంటిఫై చేసి, దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, అది వాళ్ళు అడల్ట్ అయ్యాక అండ్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఆహ్, అది చాలా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది వాళ్ళకి. సో, అందుకని నేను ఇంత క్లియర్‌గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నాను. సో, సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, ఎప్పుడు గూడా లైక్ రోజుకొక కొత్త పెన్ననో, పెన్సిలనో ఇంట్లో నుంచి తీసుకొని వెళ్తారు. బట్ సాయంత్రం తిరిగొచ్చేటప్పటికి అవి ఉండవనమాట వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకెలా అంటే ఆడుకున్నామా, పడేసామా ఇప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు. ఎక్కడియి పడేస్తారు. అంటే వాళ్ళకొక ఆర్గనైజేషన్ అనేది ఉండదనమాట. అంటే ఇప్పుడు ఆడుకున్నామే మళ్ళీ బొమ్మలన్నీ తీసి పెట్టుకోవాలి. జామెంట్రీ యూజ్ చేసాం కదా! అవన్నీ తీసి లోపల పెట్టుకోవాలి. మళ్ళీ దాసిపెట్టుకోవాలి. అట్లా ఒక ఇదైతే ఉండదు. సో, ఆడుకున్నామా, పడేసామా అంతే. ఇంక వాటి గురించి మర్చిపోతారు వాళ్ళు. సో, అందువల్ల పేరెంట్స్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే పిల్లలు స్కూలుకెళ్ళినప్పుడు ఇలా థింగ్స్ అన్నీ కూడా పోగొట్టుకుంటూ వస్తుంటారనమాట. సో, ఒకరోజు ఇచ్చింది సాయంత్రానికల్లా ఉండదు. పోగొట్టుకుంటూ ఉంటారు. సో, ఇది ఒకటి కూడా సెకండ్ ఎగ్జాంపుల్. వీళ్ళల్లో లిజనింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పేషెన్స్ చాలా తక్కువగా ఉంటుందని ముందు మనం చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా స్టోరీ చదవమన్నారనుకోండి. లేదంటే మీరే స్టోరీ చెప్తున్నారనుకోండి. ఒక లైన్, 2 లైన్స్ వాళ్ళు బాగా కాన్సంట్రేషన్‌గా ఇంటారు. ఇంక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లైన్స్ ఇంకా ఆ తర్వాత నుంచి వాళ్ళు చిన్నగా
దాని మీద నుంచి ఫోకస్ అయితే పోతుందనమాట వాళ్ళకి. వాళ్ళకంత పేషెన్స్ ఉండదు. ఇదంతా నేను వినాలే అన్న పేషెన్స్ ఉండదు. ఆహ్, సో, అది కూడా ఒక నేచర్ అనమాట ఇన్‌అటెంటివ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పేరెంట్స్‌కి ఉండే డౌట్ ఏంటంటే ఐక్యూ బావుంటుంది. మరి వీళ్ళకెలా ఏడీహెచ్‌డీ ఉంది అనే డౌట్ అయితే ఉండొచ్చు. సో, వీళ్ళ ఐక్యూ చాలా బావుంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు దాన్ని కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోలేరనమాట. అంటే నేను చెప్పాను కదా! ల్యాక్ ఆఫ్ ఫోకస్ అని, ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అని. అవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఐక్యూని వాళ్ళు యుటిలైజ్ చేయరు. ఎక్కడా కూడా కుదురుగా కూర్చొని ఒక లెసన్ కానీ, ఒక చాప్టర్ కానీ వాళ్ళు కంప్లీట్‌గా చదవలేరనమాట. సో, దానివల్ల వాళ్ళకి ఎంత ఐక్యూ ఉన్నా కూడా అది యుటిలైజ్ అవ్వదు. ఒక స్కేలింగ్ గనక మనం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు చాలా బెటర్. సో, చూసారు కదా! ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇన్‌అటెంటివ్‌లో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సో, సెకండ్ పాయింట్ వచ్చేసి హైపర్ యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ కదా! సో, హైపర్ యాక్టివ్ అంటే పేరులో ఇట్సెల్ఫ్ ఉంది కదా! చాలా ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారనమాట. సో, ఎప్పుడు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండడం, బాగా అవి విసిరేయటం, ఇవి విసిరేయటం, బాగా గొడవ చేయటం, తర్వాత దెబ్బలు తగిలించుకోవటం. అంటే వాళ్ళకి దెబ్బలు తగిలినట్టు కూడా వాళ్ళసల చూసుకోరనమాట. సో, అంత ఇదిగా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, దట్ ఈస్ కాల్డ్ హైపర్ యాక్టివ్. సో, ఇంపల్సివ్ అంటే ఏంటంటే అసలు ఆలోచించకుండా ఏ పనైనా చేసేస్తారనమాట. అంటే నేనిలా చేస్తే ఇలా జరుగుతదేమో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా విసిరేస్తే ఎవరి మీదకన్నా అది తగిలి వాళ్ళకి బాధవుతుందేమో అనేది వాళ్ళకి ఐడియా ఉండదనమాట. సో, జస్ట్ బ్లైండ్‌గా చేసేస్తారు అన్నీ కూడా. సో, తర్వాత రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. సారీ ఫీల్ అవుతారు. బట్ లేటర్ ఆన్ ఫీల్ అవుతారు. అంటే ఆలోచించి స్టెప్ తీసుకోకుండా ఫస్ట్ తోచింది చేసేసి, ఆ తర్వాత లేటర్ ఆన్ ఫీల్ అవుతారనమాట. సో, దీన్ని కనక మనం ఇంత ఇదిగా చెప్తున్నాను ఏడీహెచ్‌డీ గురించి అనంటే, సో, నేను స్టడీ చేస్తున్నప్పుడు నేను తెలుసుకుంది ఏంటి అనంటే, సో, దీన్ని గనక మనం ఇప్పుడు ట్రీట్ చెయ్యకపోతే లైఫ్‌లో వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళు ఉండే ప్రతి రిలేషన్‌లో వీళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత వీళ్ళ పార్ట్నర్ కూడా ఇబ్బంది పడతారు. సో, అది ఫ్రెండ్‌షిప్ అయినా అవ్వచ్చు, పెళ్లైనా అవ్వచ్చు, పిల్లలతో అయినా అవ్వచ్చు. ఏదైనా కానీ వాళ్ళ కంప్లీట్ లైఫే ఒక హడల్ లాగా ఉంటదనమాట. సో, పేరెంట్స్ మీరు కొంచెం ఇలాంటి సింప్టమ్స్ ఏదన్నా పిల్లలకి ఉంటే వెంటనే నేను నెక్స్ట్ మెడికేషన్స్ అది చెప్తాను. అంటే ఎట్లా చేయాలి? ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ అని తీసుకోండి. అంతేకాని వదిలేయకండి. సో, ఏం కాదులే మా బాబాలాగే, మా తాతలాగే, మా నాయనమ్మలాగే అట్లాగా అంతా అనుకోని వదిలేయకండి. పెద్దవాళ్ళేంటంటే ముసలోళ్ళు చెప్తూ ఉంటారు. మీ నాన్న కూడా అలాగే లేరా ఏం కాదు సెట్ అయిపోతారు అని అంటారు. కానీ అస్సలు అట్లా చేయకండి. దీన్ని వెంటనే మీరైతే ట్రీట్ చేసుకోవాల్సిందే. సో, హైపర్ యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ అంటే ఏంటో తెలిసింది కదా! సో, థర్డ్ టైప్ ఆఫ్ ఏడీహెచ్‌డీ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ అన్నమాట. అంటే ఆహ్, ఇన్‌అటెంటివ్ ఉంటారు, ఇంపల్సివ్ ఉంటారు, హైపర్ యాక్టివ్ ఉంటారు. సో, వీళ్ళకేంటంటే లైక్ వీళ్ళ డిమాండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్లే స్కూల్‌లో ఒకలాగా, మిడ్ స్కూల్‌లో ఒకలాగా, హై స్కూల్‌లో ఒకలాగా అంటే ఎప్పుడు వాళ్ళ నీడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ డిమాండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాన్స్టెంట్‌గా మనం చెప్పలేం. ఇది ఇలాగే ఉంటది అని చెప్పలేం. ఆటిజంలో చూసుకుంటే ఏంటంటే అది ఒక మనకి న్యూరలాజికల్ ఇష్యూ కాబట్టి మనం ఇంకా పిల్లల గ్రోత్ మనం కొంచెం ఆహ్, ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏడీహెచ్‌డీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అన్నమాట. ఎందుకంటే ఎవ్రీ స్టేజ్ ద డిమాండ్స్ ఆర్ డిఫర్. సో, అది ఒకటి గమనిస్తూ ఉండాలి. సో, పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా! లైక్ మేమేం చేశామండి? ఎందుకు ఇట్లా మా బాబుకి గాని, పాపకి గాని ఏడీహెచ్‌డీ ఉంది. అసలు ఎందుకొచ్చింది? మా తప్పేంటి? అని చాలా పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇందులో మీ తప్పు కూడా ఏమీ లేదండి. అలా అని పిల్లల తప్పు కూడా లేదు. ఎందుకు రావచ్చు అని కొన్ని సినారియోస్ నేనిప్పుడైతే చెప్తాను చూడండి. సో, ఒకటొచ్చేసి జెనెటిక్స్ అండి. ఆహ్, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మదర్ ఫ్యామిలీలో అయినా అయ్యుండొచ్చు. లేదంటే ఫాదర్ ఫ్యామిలీలో అయినా అయ్యుండొచ్చు. అంటే ఫాదర్ అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళు కానీ, మదర్ అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఆళ్ళు కానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళలో ఎవరికన్నా ఉంటే ఇది అట్లాగే నెక్స్ట్ స్టేజెస్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్స్‌కి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆహ్, అండ్ అది ఒకటి. అండ్ ఎక్సెసివ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండి. చాలా ఎక్కువ ఎక్సెసివ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఉంటే కూడా వస్తుంది ఇది. అండ్
ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం, ఏడవటం, చాలా ఎక్కువ గొడవ పడడం ఇట్లాంటివి జరిగుంటాయి కదా! ఎవరు కావాలని చేయరు. బట్ అట్లాంటివి జరిగుంటాయి. సో, జరిగినప్పుడు ఏంటంటే బేబీ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో, అందుకని టైంలో ఏం చెప్తారంటే చాలా హ్యాపీగా ఉండాలి. హ్మ్. లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంచుకోవాలి. మాక్సిమం గొడవలు పడకూడదు అని చాలామంది చూడండి మనల్ని ప్రెగ్నెంట్ అవ్వక ముందు ఒకలాగా ట్రీట్ చేస్తారు. బట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒకలాగా ట్రీట్ చేస్తారు. మనం అడిగినవన్నీ చేస్తూ ఉంటారు. సో, దట్ ఈస్ జస్ట్ బికాస్ టు కీప్ ద బేబీ హెల్తీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అన్నమాట. సో, అలా ఏదైనా మిస్టేక్స్ అయినా కూడా అట్లా కూడా జరిగుండొచ్చు. అండ్ కొంతమందికి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అది ఏదన్నా అలవాటున్నా కూడా బేబీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండక ముందే పుట్టిన బేబీస్‌లో కూడా ఇది కనిపిస్తుంది. అండ్ బర్త్ వెయిట్ కరెక్ట్‌గా లేకుండా ఉన్న బేబీస్ కూడా కనిపించొచ్చు. సో, నెలలు నిండక ముందు పుట్టిన బేబీస్ డెఫినిట్‌గా బర్త్ వెయిట్ తక్కువుంటారు కదా! సో, అలాంటి పిల్లల్లో కూడా ఇది కనిపిస్తుంది. సో, ఇవన్నీ కొన్ని కాజెస్ అన్నమాట. ఇంకా స్టడీస్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఎందువల్ల వస్తుంది ఈ ఏడీహెచ్‌డీ అనేది. ఈవెన్ స్టడీస్ దగ్గర కూడా ఏడీహెచ్‌డీ గురించి అంటే ఏడీహెచ్‌డీ ఫిజియాలజీ గురించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దీని వల్లే ఇది అని ఖచ్చితంగా చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా వాళ్ళ దగ్గర కూడా లేదన్నమాట. సో, దట్స్ హౌ ఇట్ ఈస్. సో, ఇవైతే కొన్ని కాజెస్ కదా! సో, నేనిప్పుడు ట్రీట్మెంట్ గురించి చెప్తాను. సో, ట్రీట్మెంట్ గురించి మనం ఆటిజం అవ్వచ్చు, ఏడీహెచ్‌డీ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా లెర్నింగ్ డిసబిలిటీస్ అయినా అవ్వచ్చు. ఆహ్, ఏంటంటే వాళ్ళ కిడ్స్ యొక్క లెవెల్ మైల్డ్ టు మోడరేట్ ఉందనుకోండి. సో, వాటిల్ని మనం త్రూ థెరపీస్ అయితే మనం బెటర్ చేసుకోవచ్చు. సో, కొంచెం ఉన్న సిట్యుయేషన్స్ కన్నా కూడా లెవెల్ బై లెవెల్ బెటర్ చేయొచ్చు. బట్ కిడ్స్ స్టేజ్ అనేది మోడరేట్ టు ఆహ్, సివియర్ ఉందనుకోండి. అలాంటి టైంలో మనకి ఆహ్, మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేను ఫర్దర్‌గా చెప్తాను ఎలాంటి వాళ్ళకి మెడిసిన్స్ కావాల్సొస్తుంది అని. సో, ఇప్పుడు మనం మెడిసిన్స్ ఇవ్వాలి అని అన్నాం కదా! సో, ఈ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళలో ఫోకస్ పెరుగుతుంది. ఇన్‌అటెంటివ్‌నెస్‌ని మనం కాన్సంట్రేషన్‌గా మార్చొచ్చనమాట. సో, ఫోకస్ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది వీళ్ళల్లో. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ అయితే చేయగలుగుతారు. సో, దాని కోసమయితే మనం మెడికేషన్స్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ వీళ్ళకి మెడికేషన్స్ కాకుండా మనం బిహేవియరల్ థెరపీ అని ఇవ్వచ్చండి. బిహేవియర్ థెరపీ కూడా వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హైపర్ యాక్టివ్ కిడ్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ యాక్టివ్‌నెస్‌తో ఆహ్, వాళ్ళు చేసే పనుల వల్ల బిహేవియర్ అంటే ఇట్లా బిహేవ్ చేయాలి అనే ఒక థాట్ అయితే వాళ్ళకుండదనమాట. సో, మనం ఈ బిహేవియరల్ థెరపీ ఇస్తే వాళ్ళు లైఫ్‌ని రెగ్యులేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, డెఫినెట్‌గా బిహేవియరల్ థెరపీ కంటే ఇప్పించండి. సో, వీళ్ళకి పెట్టే ఫుడ్‌లో కూడా ఎప్పుడు షుగర్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంచండి. వీలైతే అసలు స్టాప్ చేయండి. రీప్లేస్ చేయండి షుగర్‌ని బెల్లంతోటి. బట్ షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకెప్పుడన్నా లోగా అనిపించిందనుకోండి, నీరసంగా ఉందంటే మనం ఏం చేస్తాం? వెంటనే నిమ్మకాయి, పంచదార నీళ్లు కలుపుకొని తాగేస్తాం కదా! నిమ్మకాయ నీళ్ళని అలాగా. లేదంటే ఏదైనా చాక్లెట్స్ కానీ అట్లా తింటూ ఉంటాం. ఏంటంటే మనకి కొంచెం బూస్టింగ్‌గా ఎప్పటికప్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా! ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్‌కి కానీ, మనం చాక్లెట్స్ గానీ, ఇట్లా ఏయన్నా స్వీట్ గానీ, షుగర్ గానీ ఇట్లాంటివి పెట్టామనుకోండి, ఆల్రెడీ వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అండ్ ఇలాంటి ఫుడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే, వాళ్ళ హైపర్ యాక్టివ్‌నెస్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఆ తర్వాత కంట్రోల్ చేయడానికి కుదరదనమాట. వీళ్ళకేంటంటే ఒక డైలీ రొటీన్ అనేది మీరు సెట్ చేయండి. అంటే ఆహ్, మార్నింగ్ లేసిన వెంటనే ఇది చేయాలి. తర్వాత ఇది చేయాలి. తర్వాత ఇది చేయాలని ఒక డైలీ రొటీన్ అయితే మీరు సెట్ చేయాలి. దాని తర్వాత మీరు టోకెన్ ఎకానమీ అనేది ఫాలో అవ్వండి. టోకెన్ ఎకానమీ బాగా పనిచేస్తుంది పిల్లల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుల్ కాన్సెప్ట్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను చేస్తాను. టోకెన్ ఎకానమీ అంటే ఏంటంటే, ఇన్ షార్ట్ నేను చెప్పాలి అనంటే, వాళ్ళేదన్నా అంటే ఇప్పుడు డైలీ రొటీన్ అయితే సెట్ చేస్తారు కదా!
వాళ్ళు ప్రతి స్టెప్పు అచీవ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక టోకెన్ అనేది ఇవ్వండి. ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, అది చేయలేదనుకోండి ఏదన్నా ఒక రోజు, మళ్ళీ వాళ్ళ దగ్గరున్న టోకెన్స్ ఎనక్కి తీసుకోండి. సో, ఇవి ఎలాంటి టోకెన్స్ తీసుకుంటారంటే, మేబీ వాళ్ళకి చాలా ఇష్టమైన పిక్చర్స్ ఏమన్నా ఉంటాయి కదా! ఆహ్, కార్స్, కార్ పిక్చర్సో లేదంటే సూపర్ పవర్స్ పిక్చర్స్ ఏయో ఉంటాయి కదా! సో, అట్లాంటివి మీ బాబుకి ఏదైతే ఇష్టమో, అలాంటి పాపకి ఏదైతే ఇష్టమో అలాంటివి తీసుకొని, వాటిని మనం యూజ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉంటది. తీసుకున్న వెంటనే ఫీల్ దే ఫీల్ బ్యాడ్ కదా! సో, వాళ్ళు ట్రై చేస్తారనమాట నెక్స్ట్ స్టెప్‌ని ఫాలో చేయడానికి. సో, ఇవన్నీ చేయాలంటే మనకి చాలా పేషెన్స్ ఉండాలండి. హస్బెండ్, వైఫ్ ఇద్దరు కోఆపరేటివ్‌గా ఉండాలి. ఒకళ్ళే చూసుకోవాలి అనంటే ఇది జరిగే పని కాదు. హస్బెండ్స్ మీరు కూడా మీ వైఫ్స్‌కి సపోర్ట్ చేయాలి. అప్పుడే పిల్లల జీవితాన్ని బాగు చేసేకవుతుందనమాట. సో, అది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. తరువాత రిలాక్సింగ్ టెక్నిక్స్ అయితే చేపించండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయండి రిలాక్సింగ్ టెక్నిక్స్. ఎందుకంటే పిల్లల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మీకు. ఎందుకు నేనిలా చెప్తున్నాను అంటే హైపర్ యాక్టివ్ కిడ్స్ చాలా ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటారు కదా! సో, దానివల్ల చాలా మంది పేరెంట్స్‌కేంటంటే బాగా కోపమొస్తుంది. సో, ఎంతసేపు కామ్‌గా ఉన్నా ఏదో ఒక టైంలో బ్లర్స్ట్ అవ్వాల్సొస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామ్‌గా ఉంటే ఆ పిల్లల మీద కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు కూడా వాళ్ళ మీద అరిచేసారనుకోండి. సో, కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోకెళ్ళినట్టు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో, ఏది చేసినా కూడా సరే మీరు కంట్రోల్‌గా ఉండాలి. సో, నేను చెప్పాను కదా! ఇందాక మెడికేషన్స్ అవసరమని ఆహ్, మోడరేట్ టు సివియర్ పిల్లలకి. సో, ఆ సివియర్ టు మోడరేట్ టు సివియర్ అని మనకెలా తెలుస్తుందంటే, మనుషుల మీద కానీ, ఏదైనా గానీ వస్తువులన్నీ విసిరేయటము, పాడేయటము, బాగా అరవటము, గట్టి గట్టిగా కొట్టడానికి రావడము, ఇట్లా చేస్తుంటారు కదా! సో, ఈ పిల్లలకి డెఫినెట్‌గా మెడిసిన్ అవసరమైతే ఉంటుంది. సో, అది ఒకటి కొంచెం గమనించండి. సో, ఈ మెడిసిన్స్ ఇది ఎలా మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని మీరడిగితే సైకియాట్రిస్ట్‌నయితే మీరొకసారి కన్సల్ట్ చేయండి. అందులో తప్పేం లేదండి. పిచ్చి ఉంటే ఒకటైనా సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేయరు. చాలా మంది అపోహ అన్నమాట అది. సో, అది చాలా చాలా రాంగ్. సో, సైకియాట్రిస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళనే కాంటాక్ట్ చేయాల్సుంటుంది. సో, అంటే ఆహ్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా సైకియాట్రిస్ట్‌ని కాంటాక్ట్ అయితే చేస్తారు. అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే న్యూరాలజిస్ట్‌ని కాంటాక్ట్ చేస్తారు. అండ్ రెండిటికి కలిపి ఉంటే మళ్ళీ సైకియాట్రిస్ట్‌ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సో, దాన్ని బట్టి మీరొకసారి సైకియాట్రిస్ట్‌ని కాంటాక్ట్ చేస్తే సో, మీకు ప్రాపర్ మెడికేషన్ అయితే వాళ్ళిస్తారు. అండ్ వీళ్ళకి ఏ పని చెప్పినా కూడా చిన్న చిన్న స్టెప్పుల్లో చెప్పాలనమాట. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇవ్వకూడదు. కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. అప్పుడేంటంటే అది వాళ్ళ బ్రెయిన్‌కి రీచ్ అవుతుంది. సో, వాళ్ళు ఆ స్టెప్స్‌ని కంప్లీట్‌గా చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళలో ఫోకస్ తక్కువుంటుంది. అండ్ ఫోకస్ తక్కువుండడం వల్ల మనం చెప్పింది వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఏదో కొంచెం గుర్తుపెట్టుకుంటారు అంతేగాని మొత్తం గుర్తుపెట్టుకోరు. సో, అలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మర్చిపోతారు. అండ్ ఈజీగా డిస్ట్రాక్ట్ కూడా అవుతారు కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ వైస్ చెప్తూ ఉండాలి. ఈ పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చేపిస్తూ ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్కేటింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటివి ఎక్కువగా చేపిస్తూ ఉండాలి. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చాలా సార్లు మెన్షన్ చేశాను. ఈ పిల్లలకనే కాదు ఏ పిల్లలకైనా సరే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అది వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, ఈ పిల్లల్లో మెయిన్‌గా ఏంటంటే వీళ్ళు ఓవర్ యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి, ఓవర్ ఎనర్జిటైజ్డ్‌గా ఉంటారు కాబట్టి, ఆ ఎనర్జీనంతా కూడా మనం ఇలా గనక యుటిలైజ్ చేయగలిగితే, వాళ్ళ దగ్గర ఇంకా ఓపిక ఉండదనమాట. వాళ్ళు ఇంకా మిగతా వాటిల మీద అంత ఎక్కువగా ఇది చేయరు. అండ్ మీకొక విషయం చెప్తే ఏడీహెచ్‌డీ కిడ్స్ ఆర్ వెరీ గుడ్ అథ్లెటిక్స్ అనమాట. వీళ్ళు స్పోర్ట్స్‌లో చాలా బాగా రాణిస్తారు. సో, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకొని, ఆ స్టేజ్‌లో అంటే ఆ రూట్‌లో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ చదువు కనుక అంత సరిగ్గా లేదు అని మీకు అనిపిస్తే, వాళ్ళని ఫస్ట్ నుంచి ఏదన్నా స్పోర్ట్స్‌కి ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఇది చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ సో, చిన్నప్పటి నుంచే లైక్ 2½ ఇయర్స్, 3 ఇయర్స్ ఆ టైం నుంచి మీరు గనుక ఇది ఫాలో అయితే వాళ్ళు ఆ యాక్టివిటీ మీద ఉన్న కాన్సంట్రేషన్‌తో ఫోకస్ కూడా చాలా ఎక్కువగా ఆహ్, పెరుగుతుంది వాళ్ళకి. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
సో, పేరెంట్స్ కౌన్సెలింగ్‌కి వెళ్తే మంచిది. ఎందుకంటే, ఈ పిల్లల్ని ట్రీట్ చేయాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామ్‌గా ఉండాలి. మీరు కామ్‌గా ఉండాలంటే, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా ఉండాలని పేరెంట్స్ కౌన్సెలింగ్‌లో చెప్తూ ఉంటారు. సో, వీలైతే మీరు అదొకటి ట్రై చేసి చూడండి. అండ్ వీళ్ళకి ఎలాంటి టెట్రా ప్యాకెట్స్ కానీ, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ ఏది ఇవ్వకండి. సో, దానివల్ల మళ్ళీ నష్టమే కానీ, అసల యూజ్ ఏమీ లేదు. ఇప్పుడు నేను కొంచెం ఏడీహెచ్‌డీ ఫిజియాలజీ గురించి చెప్తాను. అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటది కిడ్స్‌లో అని చెప్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే. మా బేబీ ఏదో ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. తనకి మనం హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళేదైనా గొడవ చేసినా, ఏదన్నా చేసినా తప్పు కూడా మనకి అంత ఎక్కువగా ఇది అనిపించదు. అంటే కోపం రాదనమాట. మనం యాక్సెప్ట్ చేయకపోతే సొసైటీ అనే మాటలకి అది మనకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. పిల్లల్ని అనవసరంగా కొడుతూ ఉంటాము. సో, అందువల్ల అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో, వీళ్ళలో బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటదంటే, నార్మల్ కిడ్స్‌లో మనం ఏదన్నా చెప్తే సిగ్నల్స్ డైరెక్ట్‌గా ట్రాన్స్‌మిట్ అవుతాయన్నమాట బ్రెయిన్‌కి. బట్ ఏడీహెచ్‌డీ పిల్లల్లో ఏంటంటే, ఆ సిగ్నల్స్ కొన్ని కొన్ని సార్లు బానే వెళ్తాయి. కొన్ని కొన్ని సార్లు కట్ అయిపోతూ ఉంటాయి. సో, ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా వాళ్ళకి రీచ్ అవ్వదు. సో, ఇందులో వాళ్ళ మిస్టేక్ కూడా లేదు. సో, ఇదేనండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏడీహెచ్‌డీ. అండ్ నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అది చెప్తాను అని. సో, అవేంటంటే మీరు సైకియాట్రిస్ట్‌ని గాని, లేదంటే థెరపిస్ట్‌ని గాని కన్సల్ట్ చేసేటప్పుడు మీరు పిల్లల గురించి కానీ, అంటే వాళ్ళు చేసే బిహేవియర్ గురించి కానీ, మీరెట్లా ట్రీట్ చేస్తున్నారని కానీ, ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపెన్‌గా చెప్పండి. ఏది కూడా దాచుకోవద్దు. మీరు ఓపెన్‌గా చెప్తే ఏంటంటే, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు థెరపీ గాని, మెడికేషన్ గాని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 2, 2 ½ ఇయర్స్ ఈస్ ద మాక్సిమం ఏజ్ అండి బాటిల్ ఫీడింగ్‌కి. సో, బాటిల్ ఫీడింగ్ అయితే చెయ్యొద్దు. సో, ఎందుకంటే నా సబ్‌స్క్రైబర్ ఒకరు చెప్తున్నారు. 7 ఇయర్స్ వచ్చాయి బాబుకి స్పీచ్ రావట్లేదండి. చిన్న చిన్న రైమ్స్, ఆల్ఫాబెట్స్ అవి చెప్తున్నారు కానీ స్పీచ్ రావటం లేదండి అని అన్నారు. సో, మేడం మీరు ఇన్ కేస్ ఇట్లా బాటిల్ ఫీడింగ్ ఏమన్నా ఎక్కువ ఇయర్స్ అయినా ఇచ్చి ఉండొచ్చు. లేదంటే స్క్రీన్ టైమ్ కూడా స్పీచ్ డిలే ఉంటుంది. స్క్రీన్ టైమ్ వల్ల అయినా సరే. సో, స్పీచ్ ఎఫెక్ట్ అవుతుందనమాట ఈ పిల్లల్లో. బాటిల్ ఫీడింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిబ్బల్ అనేది సిలికాన్ కదా! సో, ఆ సిలికాన్ ఇట్‌సెల్ఫ్ విల్ కాజ్ స్పీచ్ డిలే అనమాట. సో, ఎవరన్నా ఇంకా బాటిల్ ఫీడింగ్ ఇస్తుంటే ఆపేయండి. అండ్ కిడ్స్‌ని ఓవర్‌గా ఫీడ్ చేయకండి. అంటే ఎంత అవసరమో అంతే ఫుడ్ పెట్టాలి. అది ఎవ్వరికైనా సరే. సో, మరీ తింటున్నారు కదా అని పెట్టేసి పిల్లల్ని ఒబేస్ చేశారు అనంటే, ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్ బాగా ఫిజికల్‌గా బాగా ఆడుతూ ఉండాలి. సో, అంత లావు ఒబేస్ మీద వాళ్ళు ఆడలేరు. ఆడలేకపోతే వాళ్ళకి థెరపీ ఇచ్చినా కూడా వాళ్ళకి పని చేయదనమాట. సో, ఒక ఏజ్‌కి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంటే చాలు. అనవసరంగా ఎక్కువ ఫుడ్ పెట్టేసి వాళ్ళని ఒబేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ ఒబెసిటీ ఉండడం వల్ల ఇంకా ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు ఇబ్బందే పడతారు గానీ, దానివల్ల లాభం ఏమీ లేదు. సో, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆహ్, సో, ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చుంటదని అనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్‌లోకి ఇప్పటికి మారుండొచ్చు కదా! ఎందుకంటే నేను చేసిన వీడియోకి వాయిస్ పోయిందనమాట. సగం వాయిసే ఉంది. సో, అందుకని మళ్ళీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది టైము. సో, ఇప్పుడు లేసి మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కొచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికన్నా అంటే మీకు తెలిసిన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది అని మీకు అనిపిస్తే వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్